కేరళలోని వాయనాడ్ ప్రాంతంలో జరిగిన విపత్తు దేశం మొత్తాన్ని కదిలించి వేసింది. 300 పైగా మృతదేహాలు, చాలా మంది మిస్సింగ్. కొన్ని ప్రాంతాల్లో అయితే మనుషుల యొక్క శరీర భాగాలు దొరుకుతున్నాయంట. చాలా బాధాకరమైన పరిస్థితి. అసలు గాడ్గిల్ మాట వినుంటే ఇంత దూరం వచ్చేదా? 2011లో వెస్టర్న్ ఘాట్స్ సంబంధించి మాధవ్ గాడ్గిల్ కమిటీ వేశారు. ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. గాడ్గిల్ ఒక మాట చెప్పారు, కేరళలో చాలా పెద్ద విపత్తు రాబోతోంది. అది ఎప్పుడో భవిష్యత్ తరాలకు కూడా కాదు, నువ్వు నేను మనం బతుకుండగానే చూడబోతున్నామని చెప్పి గాడ్గిల్ గారు అప్పుడు చెప్పారు. మాధవ్ గాడ్గిల్ రిపోర్ట్లో మొత్తం వెస్టర్న్ ఘాట్స్ లో 75% ఎకో సెన్సిటివ్ జోన్ గా గుర్తించాలని, దానిలో 3 లేయర్స్ అంటే చాలా హైలీ సెన్సిటివ్ జోన్, మిడిల్ సెన్సిటివ్ జోన్, లోయర్ సెన్సిటివ్ జోన్ అని పెట్టి, హైలీ సెన్సిటివ్ జోన్స్ లో ఎటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ ఎటువంటి పర్మిషన్స్ అసలు ఇవ్వకూడదని చెప్పి గాడ్గిల్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత కస్తూరి రంగన్ కమిటీ వచ్చిన తర్వాత ఆ కమిటీ ఈ ఎకో సెన్సిటివ్ జోన్ మొత్తం వెస్టర్న్ ఘాట్స్ లో 75% కాస్త 50% తీసుకొచ్చింది. తదుపరి డ్రాఫ్ట్స్ లో రకరకాల డ్రాఫ్ట్స్ వచ్చాయి దీని గురించి. తర్వాత మొత్తం వెస్టర్న్ ఘాట్స్ లో కేవలం 37% హైలీ ఎకో సెన్సిటివ్ జోన్ ఆర్ ఎకో సెన్సిటివ్ జోన్ గా గుర్తించారు. ఇలా ఎకో సెన్సిటివ్ జోన్ అనే దాన్ని బాగా డైల్యూట్ చేసుకుంటూ వచ్చారు. అసలు ఇక్కడ ఈ వాయనాడ్ ప్రాంతంలో ఇంత దారుణమైన దుస్థితికి కారణం ఏంటి? ఇదంతా ప్రస్తుతం ఏదైతే ల్యాండ్ స్లైడ్ వచ్చిందో, కొండ చర్యలు విరిగిపడి చాలా మంది చనిపోయారో, ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు పెద్ద దట్టమైన అడవి. అడవిలో చెట్లు నరికేశారు, చెట్లు మొత్తం తీసేశారనమాట. ఈ చెట్లు పెద్ద పెద్ద పాత చెట్లు ఎప్పటివో అనమాట. వీటిని పెకిలించేటప్పుడు భూమిలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి, క్యావిటీస్ ఏర్పడ్డాయి. అక్కడ చెట్లు తీసేసి టీ ప్లాంటేషన్ స్టార్ట్ చేశారు, టీ ఎస్టేట్ స్టార్ట్ చేశారు. మనందరు తెలుసు, టీ అనేది హై ఆల్టిట్యూడ్స్, ఎత్తైన ప్రదేశాల్లో బాగా పండుతుంది. చల్లటి ఎత్తైన ప్రదేశం అనమాట. వాయనాడ్ అంతా హిల్లీ ప్రాంతం, వెస్టర్న్ ఘాట్స్ రీజన్ హిల్లీ ప్రాంతం. ఇదంతా కొండ చర్యలు ఇవన్నీ ఉంటాయి. ఆ ప్రాంతంలో టీ ఎస్టేట్స్, అక్కడ జీవనాధారం అదే. అక్కడ ప్రజలకి వేరే ఆధారం లేదు. మనం కేరళలో గమనిస్తే అక్కడ 2-3 వ్యాపారాలు ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. ఒకటి, కేరళలో ముఖ్యంగా ఇంతకు ముందు మిడిల్ ఈస్ట్ వెళ్ళేవాళ్ళు, ఎక్కువ మిడిల్ ఈస్ట్ వెళ్ళి ఈ కార్ డ్రైవర్లు, హౌస్ హెల్పర్స్, చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్లోనో షాప్ కీపర్స్ గానో సెటిల్ అయిపోయేవాళ్ళు అనమాట. సో వాళ్ళందరూ వృద్ధులైపోయిన తర్వాత ఇప్పుడు చాలా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వెనక్కి వచ్చేస్తున్నారు. ఇదొకటి. రెండోది, కేరళలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏం లేదు. ఎక్కువ మంది ఇలాంటి ప్లాంటేషన్స్ మీద ఎక్కువ ఆధారపడుతుంటారు. ఈ వాయనాడ్ ప్రాంతంలో జీవనాధారం టీ ప్లాంటేషన్ అనమాట. సో టీ ప్లాంటేషన్ మీద టీ వర్కర్స్ వీళ్ళందరూ బతుకుతూ ఉంటారు అక్కడ. ఈ ప్రాంతంలో చెట్లు నరికేసేసి పెద్ద పెద్ద క్యావిటీస్ ఏర్పాటు చేసి, ఆ తర్వాత కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేసి, ప్రస్తుతం జరిగిన ప్లేస్ లో కాకపోయినా దాని చుట్టుపక్కల ప్లేస్ లో క్వారింగ్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, క్వారింగ్ యాక్టివిటీస్. దానివల్ల నేల అనేది బాగా లోపల గుంతలు ఏర్పడ్డాయి. దాంతోపాటు చిన్న చిన్న ల్యాండ్ స్లైడ్స్ న్యాచురల్గా వస్తాయి కదా. ఈ కారణాల వల్ల సడన్ గా ఒక్కసారి టిప్పింగ్ పాయింట్ లాగా పెద్ద ల్యాండ్ స్లైడ్ వచ్చేస్తాయి అనమాట. చిన్న చిన్నగా కొండ చర్యలు విరిగి పట్టడం, లోపల గుంతలు అవ్వటం జరుగుతుంటే అవి న్యాచురల్ గా జరుగుతుండొచ్చు. కానీ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల ఇవి ఒకటేసారి పెద్దగా దెబ్బతింటాయి అనమాట. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే క్వశ్చన్ అనమాట. మాధవ్ గాడ్గిల్ కమిటీ రికమెండేషన్, ఆయన ఇచ్చిన రిపోర్ట్ కనుక మనం చూస్తే కనుక ఇప్పుడు క్లియర్గా అర్థమవుద్ది గాడ్గిల్ ఏం చెప్పారో. డివాస్టేటింగ్ అంటే డివాస్టేషన్, ఈ విపత్తు ఎప్పుడో దాకా కాదు, కేరళకు పెద్ద విపత్తు రాబోతోందని చెప్పి. ఇప్పుడు కనుక కేరళ చర్యలు తీసుకోకపోతే ఇంకా పెద్ద విపత్తులు వచ్చే అవకాశం ఉందని కూడా మనం ఈ రిపోర్ట్ పూర్తిగా చదివితే అర్థమవుతుంది. ఈ డివాస్టేషన్ తర్వాత మాధవ్ గాడ్గిల్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నిన్నో మొన్నో, అసలు దీని అన్నిటికీ కారణం చాలా యాక్టివిటీస్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, దగ్గరలో మైనింగ్ యాక్టివిటీస్, కారింగ్ యాక్టివిటీస్, రోడ్లు కట్టాలు, అసలు ఆ ప్రాంతంలో ఆవాసాలు కూడా ఉండకూడదంట యాక్చువల్గా. అసలు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు అని చెప్పి ఇవన్నీ కలిపి అక్కడున్న జియోలాజికల్ స్ట్రక్చర్ మీద ఒక ప్రెషర్ ఏర్పడుతుంది అనమాట. దాంతో చిన్న చిన్న రాక్స్ అక్కడ ఫ్రెగైల్ అయిపోవటము, వర్షాలు విపరీతంగా పడిపోయి తర్వాత వర్షాలకి ఇంకా వీక్ అయిపోవటము, ఆ వర్షపు నీళ్ళతో ఇవి ఇంకిపోయి రాక్స్ బాగా వీక్ అయిపోయి ఒకదానికొకటి తోడ్పడి పెద్ద ల్యాండ్ స్లైడ్ వచ్చిందనమాట. దీంతో ఎక్కువ టూరిజం కూడా ఆ ప్రాంతంలో, టూరిస్ట్ రిసార్ట్స్ ఇలాంటివన్నీ డెవలప్ అయ్యి నిన్న చనిపోయిన వాళ్ళలో కూడా ఒరిస్సా నుంచి, వేరే కర్ణాటక నుంచి వెళ్ళిన టూరిస్టులు కూడా ఉన్నారంట. ఇట్లా విపరీతమైన టూరిజం పెంచడము, టూరిజం కోసం రోడ్స్, టన్నెల్స్, రిసార్ట్స్, రెసిడెన్షియల్ ఏరియాస్ ఇవన్నీ కూడా కలిపి మొత్తానికి చాలా పెరిగిపోయి ఈ పెద్ద విపత్తు అనేది వచ్చింది.
ఇప్పుడు గనక మనం ఇలాంటి ఆపకపోతే ఇంకా పెద్ద విపత్తులు కేరళలో వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఈ వాయనాడ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మైనింగ్ యాక్టివిటీస్, క్వారింగ్ యాక్టివిటీస్, రకరకాల కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ లో అక్కడున్న రాక్స్ ని వాటన్నిటిని పగలగొట్టడానికి బ్లాస్ట్ వాడతారనమాట. అంటే సడన్ గా అక్కడ పెద్ద పెద్ద బాంబు లాంటివి పేల్చి అక్కడ అన్ని రాక్స్ అన్ని క్లియర్ చేస్తారు. ఆ టైంలో దీనిలోంచి ధూళి, చిన్న చిన్న రాక్ పార్టికల్స్ అవన్నీ బయటకు వెళ్ళి అవన్నీ గాల్లో కలుస్తాయి అనమాట. అవి వర్షం ఏదైతే పడుతుందో దానికి సడన్ రెయిన్ఫాల్ కి ఇవి ప్రోద్బలం చేస్తాయంట. ఇవన్నీ ముందుకొచ్చి ఈ కంప్లీట్ హై అలర్ట్ రెయిన్స్ కానీ, అంటే చాలా రెడ్ అలర్ట్ రెయిన్స్ కానీ, తర్వాత ఈ కారణాలన్నీ అక్యూములేట్ అయ్యి మల్టిప్లై అయ్యి చాలా టొరెన్షియల్ రెయిన్స్, విపరీతమైన వర్షాలు పడటము, అవన్నీ నేల ఫ్రెగల్ అయిపోవటం, రాక్స్ చాలా వీక్ అయిపోవటము, సడన్ గా ల్యాండ్ స్లైడ్స్ రావటము, ఇవన్నీ కారణాలు అనమాట. ఈ ప్రాంతంలో ల్యాండ్ స్లైడ్స్ కొత్త కాదు, కానీ ఇంత పెద్ద ల్యాండ్ స్లైడ్ అనేది చాలా వర్స్ట్. అంటే కేరళ చరిత్రలో ఇంత ఎక్కువ మంది చనిపోవడం వన్ ఆఫ్ ద వర్స్ట్ హిస్టరీ అనమాట. మనం గమనిస్తే అన్ని రకాల ప్రాబ్లమ్స్, అన్ని రకాల ఛాలెంజెస్ కేరళకు వస్తూ ఉంటాయి. మీరు కరోనా వైరస్ నుంచి, నిపా వైరస్ నుంచి ఏది తీసుకున్నా అది కేరళలోనే జరుగుతుంది. పాపం నేచురల్ డిజాస్టర్స్ నుంచి ఇవన్నీ కూడా. వీటన్నిటితో పాటు వెస్ట్రన్ ఘాట్స్కి ఇంకొక క్యారెక్టరిస్టిక్ కూడా ఉంది. మనం చాలా పెద్ద పెద్ద పర్వత శ్రేణులతో కంపేర్ చేస్తే, ఇంక్లూడింగ్ కొన్నిసార్లు హిమాలయస్తో కంపేర్ చేసినా, వెస్ట్రన్ ఘాట్స్ లో స్లోప్స్ చాలా స్టీప్ గా ఉంటాయి అనమాట, చాలా నిటారుగా ఉంటాయి అనమాట. సో ఏదైనా ల్యాండ్ స్లైడ్ కానీ, మడ్ స్లైడ్ కానీ అవి చాలా భయంకరంగా, చాలా ఇబ్బందికరంగా జరుగుతాయి అక్కడ. అంటే ఈ స్టీప్స్ అనేవి చాలా స్లోప్ అనేది చాలా వైడ్ గా, చాలా స్టీప్ గా ఉంటుంది. అది కూడా ఒక రీజన్ వీటి వల్ల ఎఫెక్ట్ ఎక్కువ పెరగటానికి అనమాట. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలి, నివారణ చర్యలు తీసుకోవాలి. మనం ఈ వాయనాడ్ ప్రాంతంలో గమనిస్తే కొన్ని సందర్భాల్లో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా కంపెనీస్ కి వీటన్నిటికీ పర్మిషన్స్ ఇవ్వటం, ప్రాజెక్ట్స్ కి. రెండోది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లైసెన్స్ ఈజీగా ఇవ్వటం. మూడోది పొలిటికల్ కరప్షన్ ఎక్కువగా ఉండటం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. నాలుగోది ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ మధ్య సమతుల్యం పాటించకపోవటం, ముఖ్యంగా అలాంటి ఎక్కువ సెన్సిటివ్ జోన్స్ లో. ఇవన్నీ కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడైతే వాయనాడ్ దగ్గర ల్యాండ్ స్లైడ్ జరిగిందో, ముందక్కై, చూరమల అనే ప్రాంతాల్లో వాటికి 2-3 కిలోమీటర్ల దూరంలోనే పుదుమల అనే ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతాన్ని గాడ్గిల్ 2019లో సందర్శించారు. ఈ ప్రాంతంలో అక్కడ చాలా బాధాకరమైన ల్యాండ్ స్లైడ్ అక్కడ ఒకటి జరిగిందనమాట, చాలా దారుణంగా 2019లో. అప్పుడే ఆయన విజిట్ చేసినప్పుడు చెప్పారంట, మనం గనక ఇమీడియట్ గా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రకరకాల యాక్టివిటీస్ ఆపకపోతే, మనం చర్యలు తీసుకోకపోతే వచ్చే కొద్ది సంవత్సరాల్లోనే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మనం మానవాళి చూడనంత డిజాస్టర్ చూడబోతున్నాము. ఈ వాయనాడ్ ప్రాంతం అంతా అంతం అవబోతుంది అని చెప్పి అప్పుడే చెప్పారంట. అది ఇప్పుడు ఆల్మోస్ట్ నిజమైపోతుంది. ఇలాంటి విపత్తులు తిరిగి సంభవించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇట్ ఈస్ నాట్ మ్యాన్ వర్సెస్ నేచర్, ఇట్ షుడ్ బి మ్యాన్ విత్ నేచర్. ప్రకృతికి అనుసంధానంగా మనం వెళ్ళాలి. అక్కడ చేసే వ్యాపార వర్తకాలు కానీ, అక్కడ చేసే పంటలు పండే విధానం కానీ ప్రకృతికి అనుసంధానంగా ఉండాలన్నమాట. మనం గమనిస్తే చాలా స్టీప్ స్లోప్స్ ఉన్నాయి కదా, వాటిపైన చిన్న చిన్న క్రాప్స్ వేసి ఎప్పటికప్పుడు భూమిని డిస్టర్బ్ చేసే కన్నా సాయిల్ని మనం గనక ఏదైతే ఫ్రూట్స్, నట్స్ ఆ చెట్లు వేసాం అనుకో, ఆ చెట్లు చాలా కాలం మనం వాటిని చెట్లని క్లియర్ చేయకుండానే చెట్లు మనకి ఫలాలను ఇస్తూ ఉంటాయి. అక్కడ రైతులకు మంచి చేయాలంటే, అక్కడ ప్రజలకు మంచి చేయాలంటే ఏదైతే పెరినియల్ క్రాప్స్ ఉన్నాయో, పెరినియల్ ట్రీస్ ఉన్నాయో అలాంటివి ఎక్కువ సపోర్ట్ చేయాలి. దాంతోపాటు ఆ ప్రాంతంలో మైనింగ్, క్వారీయింగ్ లేదా ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, హ్యూమన్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో, హైలీ ఎకో సెన్సిటివ్ జోన్స్ ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతాల్లో అసలు హ్యూమన్ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ అలౌ చేయకుండా చాలా జాగ్రత్త వహిస్తే మంచిది. అక్కడ మానవ ఆవాసాలు లేకుండా చూసుకోవడం కూడా మంచిది.